చూడాల్సిన పరిస్థితి. ఇక పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలి, RRR మెట్రో రెండో దశకు అనుమతులు కావాలి, కేంద్రాన్ని కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఫ్రీ బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్కు వినతులు కూడా అందించారని కూడా ప్రచురించారు. ఇక 90% మున్సిపాలిటీలు గెలుస్తాం, వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ బాధాకరం, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు. ఎందుకంటే ఎవరైనా కూడా పంచాయతీ ఎన్నికల్లో 70% స్థానాలు సాధించామని, కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించామని, మున్సిపల్ ఎన్నికల్లో 90% స్థానాలు గెలుస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ చేయడం బాధాకరమని, వాస్తవాలకు దూరంగా ఇలాంటి వార్తలు వస్తున్నాయని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి మంత్రులు అధికారులు ఈ స్థాయికి చేరుకుంటారని, కానీ అలాంటి వారిపై నిరాధారమైన వార్తలు ప్రచురించడం మానేయాలని మీడియా సంస్థలకు ఆయన విజ్ఞప్తి చేశారు. శనివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా శ్రీరాముడికి బీజేపీలో సభ్యత్వం ఉందా అని ప్రశ్నిస్తూ రాముడి పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎక్కడదని ఆయన నిలదీశారు. రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగడం మంచిది కాదని, ఓట్ల కోసం దేవుణ్ణి వాడుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని, కవిత వ్యవహారంతో కేటీఆర్ హరీష్ రావు బాధపడుతున్నారన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి భాగోతంపై కవిత నిజాలు చెబుతున్నారని ఆయన మరొకసారి పునరుద్ఘాటించారు. ఏదైతే జరిగిందో మాటల తోటాలైతే పేలైనదే చెప్పొచ్చు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో స్పందించారు. ఒక రకంగా చెప్పే కొంత మీడియా మిత్రులకు కూడా కొన్ని చురకలు అంటించారు. ఈ రోజున మహిళలు మంత్రులు కానీ ఎవరైనా కూడా ఈ స్థాయికి వచ్చారంటే ఎంతో కష్టపడి ప్రజల ఆశీర్వాదంతో వచ్చారు, మీరు రాసే వార్తలను సరిగ్గా రాయాలని చెప్పి ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ఇక బాబు కోసం బండ్ల గణేష్ షాద్నగర్ టు తిరుమల పాదయాత్ర. నిర్మాత తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ షాద్నగర్ నుండి తిరుమల వరకు సుదీర్ఘ మహాపాదయాత్ర చేపడుతున్నారు. గతంలో అప్పటి జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు చంద్రబాబు నాయుడుపై ఎలాంటి మచ్చ పడకుండా ఈ కేసు నుంచి విడుదల కావాలని బండ్ల గణేష్ తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారు. ఇప్పుడు తన కోరిక నెరవేర్చడంతో బండ్ల గణేష్ తన మొక్కులు తీర్చుకోవడానికి శ్రీవారికి కృతజ్ఞతలు తెలియజేశానని నిర్ణయించుకున్నారు. ఈ పాదయాత్ర ఈ నెల 19వ తేదీన షాద్నగర్లోని బండ్ల గణేష్ నివాసం నుండి ప్రారంభమవుతుంది. ఆయన పాదయాత్ర ద్వారా తిరుమలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. బండ్ల గణేష్ తన పాదయాత్రను ఘనంగా ప్రారంభించడానికి ప్రణాళిక రచిస్తున్నారు. తన పాదయాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకొని ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర దానికి ఆధ్యాత్మిక ఉద్దేశం ప్రయాణించే దూరం కారణంగా అందరినీ దృష్టి ఆకర్షిస్తుందని ఆయన భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడైతే ఉన్నారో దానికి సంబంధించి ఆయన బయటకు రావాలని చెప్పి ఆయన కోరుకున్నారు. అదేవిధంగా జరిగింది కాబట్టి తన మొక్కునైతే తీర్చుకోబోతున్నారు అని కూడా తెలిసింది. బండ్ల గణేష్ ఏ రకంగా ఉంటారో, ఆయన కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని అయితే లేదు. ఇక అదేవిధంగా సంక్రాంతికి సినిమాలకు రేటు ఘాటు మనందరికీ తెలుసు. ఈ మధ్య పుష్ప దగ్గర నుంచి ఇది ఒక చాలా ప్రాబ్లంగా అయిపోయింది. పుష్ప సినిమాలో ఏదైతే ప్రీమియర్ షోలకు సంబంధించి కొన్ని తొక్కిసలాటలు జరిగాయో అక్కడి నుంచి తెలంగాణ ప్రభుత్వం కొంత ఆవేదనకు గురైంది. ప్రజలకు ఏమీ జరగకూడదని కొన్ని విషయాల్లో కంట్రోల్ చేస్తూ వస్తుంది. అదేవిధంగా టికెట్ల రేట్లు పెంపులకు కూడా కొంతమంది సుముఖత చూపిస్తుంటే కొంతమంది వ్యతిరేకత చూపిస్తున్నారు. కానీ ఈ ఘాట్ అయితే సంక్రాంతికి ఈ ఘాట్ అయితే టికెట్ల రేటు పెంపు జరిగింది అని చెప్పి ప్రచురించారు. మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ప్రీమియర్స్కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ షోతో పాటు టికెట్ రేటు పెంపుకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారి కంగా మెమో జారీ చేసింది. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ కానుంది. దీనికి ఒక రోజు ముందు జనవరి 11 రాత్రి ప్రీమియర్ షో ఉండనుంది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ షో టికెట్ ధర 600 జీఎస్టీతో కలిపి నిర్ణయించారు. ఇక జనవరి 12వ తేదీ నుండి 7 రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఈ సమయంలో సింగిల్ స్క్రీన్లలో ₹50, మల్టీప్లెక్స్ల్లో ₹100తో టికెట్ ధర అదనంగా ఉంటుంది అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా శుక్రవారం రాత్రే ప్రీమియర్ షోతో పాటు టికెట్ పెంపునకు అనుమతినిచ్చింది. ఏపీలో సంక్రాంతి సినిమాలు అనగా ఒక రోజుకు కూడా రేట్లు పెంచారు. ఒక రోజుకు కూడా రేట్లు పెంచారు. సంక్రాంతిని సొమ్ము చేసుకోవాలని నిర్మాతలు హైక్ సాధించారని కూడా ప్రచురించారు. చూడాలి, సామాన్యుడికి సినిమా దూరం